అండ్ అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్వైజరీ ఛానల్. మనం చూసేది ఎపిసోడ్ 13 BB10 తెలుగు అగ్ని పరీక్ష 2. అయితే నిన్న జరిగిన గేమ్ ఏదైతే ఉందో ఎపిసోడ్ 13లో రియల్ ఆర్ ఫేక్ అనేది ఎవరైతే సెలెక్ట్ చేస్తున్నారో ప్లేయర్స్ని వాళ్ళు కనిపెట్టాలి. 3 టీంలుగా విడగొట్టారు. ఎవరు కనిపెడితే వాళ్ళకి ఆ పాయింట్లు వస్తూ ఉంటాయి అనేది గేమ్ నేను చూసినట్టయితే. బట్ మనం దాని గురించి మాట్లాడదు. గేమ్ అనేది రెగ్యులర్గా ఆడేదే చేసేదే కాబట్టి మనం దాని గురించి మాట్లాడద్దు. మనం మాట్లాడేది ఏంటంటే అసలు ప్లేయర్స్ ఎవరైతే 15 మెంబర్స్ ఉన్నారో అగ్ని పరీక్షలో వాళ్ళలో ఎవరు రియల్ ఫేక్ అనేది మాత్రం మనం చాలా బ్రీఫ్గా మాట్లాడుతాం. ముందుగా మిథిలేష్. నిజంగా మిథిలేష్ అయితే మాత్రం నాకైతే మాత్రం రియల్గానే అనిపిస్తాడు. తన జెన్యూన్ పేరు అనిపిస్తాడు. ఉత్తనే ఎవరిని బ్లేమ్ చేయాలని అయితే అనుకోడు. తన బ్రెయిన్లో అనుకుంటే ప్యూర్గా ఉంటాడనేది నా ఫీలింగ్. రాజకుమారి, మీకు తెలుసు రాజకుమారి నిజంగానే చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఎప్పుడు అబద్ధం ఆడాలని ట్రై చేయదు. చాలా అన్నీ కూడా పవర్ కార్డు గెలుచుకుంది, అలాగే లీడర్ అయింది. అన్ని రకాలుగాను ఆమె ఎలిజిబుల్ అగ్ని పరీక్షకే కాదు BB10 వెళ్ళడానికి కూడా. నాకు నచ్చని విషయం ఒకటి ఏంటంటే అభిజిత్ గారినో లేకపోతే వాళ్ళన్న జడ్జిలు ఇంప్రెస్ చేయడం ముందు దయచేసి మీరే ఆడవద్దు. చరణ్ నాకు ఎందుకో మిక్స్డ్, అటు ఫేక్ కాదు ఇటు రియల్ కాదు అన్నట్టు అనిపిస్తాడు చరణ్. ఎందుకంటే తను ఎక్కడ కూడా గేమ్ 100% ఎఫర్ట్స్ చూపించలేదు అనిపిస్తుంది. IQ పెద్దగా వాడాడని అనిపించట్లేదు నాకైతే మాత్రం. శాలిని అన్డౌటెడ్లీ ఫేక్ అంటాను. ఎందుకంటే తను మీరు గేమ్లో చూసిన షష్ఠీని కూడా తన గేమ్ తను ఆడేసుకుంది, షష్ఠీని మోసం చేసింది, అక్కడ సారీ కూడా చెప్పింది. సో నాకు ఎందుకు ఇప్పుడు వరకు కూడా శాలిని మీద అయితే మాత్రం ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే షష్ఠీ ఏం కూడా చాలా రియల్గా అనిపిస్తుంది. నాకు ఫేక్గా అయితే అనిపించింది అక్కడ కూడా. నాకు ఈ గేమ్ కూడా నచ్చుద్ది. నాకు ఫ్రెండ్ కోసం అయితే మాత్రం ఒక పక్కా నిర్ణయాలు తీసుకుంటుంది. బాగితులూరి ఏమైతే మాత్రం 100% ఫేక్ అంటాను. ఎందుకంటే ఆమె ఇంట్రడక్షన్లో చూసినట్లయితే పక్కా నెల్లూరు భాష మాట్లాడింది. ఇప్పుడైతే మాత్రం ఆ భాష ఎక్కడ పోయిందో, తన తత్వం ఎక్కడ పోయిందో నాకైతే తెలియదు. ఎంతసేపు మా ఆయన అనడం తప్ప పెద్దగా అయితే రియల్గా అయితే లేదనిపిస్తుంది. ఓకే కూడా ఫేక్ అని అనిపిస్తాడు నాకు. ఎందుకంటే ఆయన కొంచెం గేమ్ అర్థం చేసుకోవట్లేదు, అలాగే ఉన్నదో ఉన్నట్టు మాట్లాడలేదు. రోహిత్ నాయుడు అయితే మాత్రం పక్కగా ఆయన రియల్గానే ఉన్నాడు, ఫేక్ అయితే కాదు. చాలా గేమ్ కూడా చేంజ్ చేస్తున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు, జెన్యూన్గా ఆడుతున్నాడు అనిపిస్తుంది. అపూర్వ గారు సమ్ టైమ్స్ రియల్గా ఉంటారు, సమ్ టైమ్స్ ఫేక్గా అనిపిస్తారు. వాదన తప్ప గేమ్లో ఆమె పొటెన్షియల్ చూపించట్లేదు కాబట్టి ఫేక్లో వేయించు. అమను అన్డౌటెడ్లీ ఫేక్. యాంకర్ ప్రియ అయితే మాత్రం జెన్యూన్ పర్సన్, నాకేమో రియల్గానే అనిపిస్తుంది. గాయత్రి వరకు వస్తే మాత్రం ఆట ఆడలేకపోతున్నావు కానీ ఫేక్ అయితే మాత్రం కాదు, షీ ఈజ్ రియల్. హేమంత్ ఈజ్ రియల్ అండి, చాలా బాగా ఆడుతున్నాడు, అమాయకంగా అనిపిస్తాడు నాకు. దీపక్ అయితే మాత్రం నాకు మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది అయినా, ఎందుకంటే అబద్ధం చెప్పి మళ్ళీ జడ్జిలు ఏమన్నా సరిదిద్దారంటే మళ్ళీ నిజానికి వస్తున్నాడు. అది కొద్దిగా నాకు మిక్స్డ్ ఫీలింగ్గా అనిపిస్తుంది దీపక్. సింగర్ ఝాన్సీ 100% ప్యూర్ హార్టెడ్లీ తనైతే రియల్. ఇది నా రియల్ ఆర్ ఫేక్ అబౌట్ అగ్ని పరీక్ష 2 contestants all 15.